నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలోని మొగల్తూరు మండలం మొల్లపరుగు బీచ్, పేరుపాలెం సౌత్ ప్రాంతంలో అక్రమ మద్యం ధ్వంసం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వివిధ దాడుల్లో సీజ్ చేసిన మద్యం మొత్తాన్ని నాశనం చేశారు. 4,550 బాటిల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, 2,136 బాటిళ్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, 620 లీటర్ల అక్రమ ఆరాక సారాయిని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో నిర్వహించగా అదనపు ఎస్పీ వి భీమారావు, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ జి శ్రీవేద పర్యవేక్షించారు. IDRX చాలా సంవత్సరాల నుంచి అక్కడ పెండింగ్ ఉంటుంది. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఫైర్ సర్వీసెస్, పోలీస్ అండ్ పెట్రోల్ బోర్డు, మీడియా సమర్థంలో వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ టుడే. టోటల్ 4,550 DPL bottles, 2,136 NDPL bottles and 620 liters of IDRX was destroyed today. ఈ ప్రొసీజర్ ప్రకారం కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత, డీజీ పర్మిషన్ తీసుకున్న తర్వాత, పొల్యూషన్ రెవెన్యూ అందరి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఇష్యూస్. సో రిమైనింగ్ సబ్ డివిజన్ కూడా రాబోయే చేసేస్తాము. సో విత్ దట్ క్లీనింగ్ అప్ ఆఫ్ అవర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ క్లియరింగ్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ ప్రాపర్టీ ఇన్ అవర్ పోలీస్ స్టేషన్ ఆల్సో. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని మామిడికుదురు ఆయిల్ కాస్ట్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతమయ్యాయి. ఈ ఘటనలో ఎస్టీ సామాజిక వర్గం చెందిన 14 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాయి. నిత్యం కూలి పనులకు వెళ్లి సంపాదించుకున్న నగదు, బంగారం, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు మంటల్లో కాలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న A1 సేవా సమితి అధ్యక్షులు, రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికారి ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 2,000 రూపాయల నగదు, ఒక రైస్ ప్యాకెట్తో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కోనసీమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందుంటానని, కుల మతాలకు అతీతంగా సేవలు కొనసాగిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గత 10 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక స్తోమత లేక చదువులు కొనసాగించాలని పేద విద్యార్థులకు అందిస్తూ చెల్లుబోయిన శ్రీనివాస్ విశేష సేవలు అందిస్తున్నారని బత్తుల జనార్దన్ తెలిపారు. ఓకే ఓకే ఎవరన్నా వచ్చారా నీ దగ్గర నుంచి ఎక్కిస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో అగ్నికి ఆహుతైన 11 ఇళ్ళు సేవా కార్యక్రమంలో ఈరోజు A1 సేవా సమితి అయిన చెల్లిబోని శ్రీనివాస్ గారు ఇక్కడ ఇచ్చేసి వీళ్ళకి
ధన సహాయము, ఆర్థిక సహాయము మరియు నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈ A1 సేవా సమితి అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ముందే ప్రత్యక్షమై అనుకోకుండా కూడా వాళ్ళు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కాలేజీలు అందరికీ నమస్కారం. నిన్న మామిడి కుదురు గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే ఆ మొత్తం ఇల్లులన్నీ కూడా కాలిపోవడం జరిగింది. 11 ఇల్లులు. దీంట్లో కొంతమంది చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క సర్టిఫికెట్లతో సహా అన్నీ కాలిపోయి, అదేవిధంగా గోల్డ్. భద్రాచలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల్లో ప్రకృతి, రాజ్యాంగం, సైంటిఫిక్ టెంపర్ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి రమేష్ మాట్లాడుతూ వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. ప్రకృతిని, రాజ్యాంగాన్ని వైజ్ఞానిక దృక్పథంతో కాపాడుకుందాం అనే నినాదంతో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞాన దర్శిని, ది నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వైజ్ఞానిక యాత్ర భద్రాచలం చేరుకోవడం ఆనందకరమని తెలిపారు. విద్యార్థులు ప్రశ్నించడం, ఆలోచించడం ద్వారా జ్ఞానం సంపాదించవచ్చని, సరైన నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని సభ్యులు వెంకట్ సదస్సుకు సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు జాన్ మిల్టన్, బాటనీ విభాగం నాగ సమీర, అలాగే విజ్ఞాన దర్శిని నాయకులు రాజేశ్వరరావు, వెంకట ఉల్లపాల తదితరులు పాల్గొన్నారు. మన శరీరంలో భాగం అవ్వడమే కాదు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకోకపోతే అసలు మీ ఉపాధి ఏమైతుంది, రేపొద్దు మీ లైఫ్ ఏమైతుంది? ఇది సైన్స్ తప్ప, టెక్నాలజీ తప్ప, వాడిన విధానం తప్ప. ద పర్పస్, ఏ పర్పస్ కి నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుతున్నావు అనేది చాలా ముఖ్యం. అది అర్థం కావాలంటే నీకు సైంటిఫిక్ టెంపర్ ఉంటే మానవాళి మేలుకు ఉపయోగపడుతుంది. సైంటిఫిక్ టెంపర్ ఉంటే ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడానికి పనికొస్తుంది. సైంటిఫిక్ టెంపర్ ఉంటే నేచర్ కాపాడడానికి పనికొస్తుంది. సైంటిఫిక్ టెంపర్ లేకపోతే విధ్వంసానికి కారణమవుతుంది, మానవ వినాశనానికి కారణమవుతుంది. కాబట్టి ఆ సైంటిఫిక్ టెంపర్ మనకు ఉండాలి. లేకపోతే సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమం వాళ్ళు దాదాపు తెలంగాణ రాష్ట్ర మంత్రి రమేష్ సార్ చేసుకుంటూ సైంటిఫిక్ టెంపర్ మరియు ప్రకృతి గురించి మాట్లాడుకుంటూ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జేసార్ కూడా రావాలి, జయరాజు రాలేకపోయారు. నేను ఒక్కరోజు బిఫోరే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన జాన్ మిల్టన్ సార్కి ఒకసారి క్లాస్ చెప్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూ ఎలా సార్ వస్తున్నారా రావట్లేదా, తొందరగా సార్ చేయొద్దు సార్ అని చెప్పిన మేడం నాగ సందర మేడంకి అదేవిధంగా ఇలాంటి క్లాసులు కానీ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ వినాలన్నా ఉండాలన్నా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. మీ అందరికీ అలాంటి నాలెడ్జ్ ఉందని మీ అందరం భావిస్తూ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని మీ పర్మిషన్తో, మీ అనుమతితో మళ్ళీ ఇలాంటి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాలి ప్రేరణతో రూపొందించిన రూఫ్ టాప్ వేదికపై 100% శాకాహారి నార్త్ ఇండియన్ రుచులు ప్రీమియం అనుభవం ఇవ్వడానికి నీలోఫర్ చత్ పేరుతో బంజారాహిల్స్ లో బ్రాంచ్ ను ప్రారంభించింది. నీలోఫర్ అధినేత బాబురావు పాల్గొని తమ హోటల్ చత్ గురించి విషయాలు తెలియజేశారు. పూర్తి శాకాహార నార్త్ ఇండియన్ రుచులను హైదరాబాద్ వాసులకు తమ చత్ ద్వారా అందించనున్నారని తెలిపారు. నీలోఫర్ షెఫ్ ఓపెన్ చేసినాం. ఇక్కడ మన నీలోఫర్ ఉన్నది కదా, పోలీస్ కమాండ్ ముంగట ఉన్నది, దానిపైననే చెత్త ఓపెన్ చేసిన నార్త్ ఇండియన్ టైప్ లా కొత్త వెరైటీగా ఉంటది. తందూరు రోటీలా తందూరు నాన్ అయితే ఉంటది. కొత్త వెరైటీగా
మన బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, ఇంకా రుమానీ పాపడ్ అని కొత్త వెరైటీగా ఉన్నది, అది అది బట్ ఇంకా లచ్చా పరాటా ఇంకా కొన్ని హైదరాబాద్లో కొన్ని ఐటమ్ నార్త్ ఇండియన్లా లేని ఐటమ్ కొన్ని హైదరాబాద్లో అక్కడ మా దగ్గర దొరుకుతున్నది. ప్రైజెస్ చూస్తే ఇక మా అని తక్కువనే ఉన్నది. నేనే చూసిన అందరు కస్టమర్ వస్తున్నాడు, 3-4 రోజులు అంది ప్రైజెస్ తక్కువనే అంటున్నాడు. ఇదే ప్రైజెస్తో నడిపిస్తాము. ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ నుంచి, చాలా మంచిది. 200 సీట్ కెపాసిటీ ఉన్నది ఇక్కడ. టైమింగ్ పగటి 12 నుంచి 4 దాకా, మళ్ళీ 7 నుంచి రాత్రి 11 దాకా. లేదు, ఓన్లీ నార్త్ ఇండియన్ చెత్త మీదనే పెట్టేసినాం. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాల ప్రేరణతో రూపొందించిన బ్రిటిష్ వాచ్ బ్రాండ్ బ్రైటమ్ లండన్ వాచ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రమేష్ వాచ్ కో సంస్థ ఎండీ రోహిత్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రమేష్ వాచ్ షోరూంలో బ్రైటమ్ లండన్ వాచ్ ను సాంస్కృతిక టైమ్ గ్రూప్ జీఎం అశ్వినితో పాటు కలిసి ఆయన ఆవిష్కరించారు. Ramesh Watch Hyderabad, which is the leading outlet in Hyderabad and Telangana. So today we have a launch of Brit Time in Telangana. So I have Mr. Hiren Morbia with us, and he's the MD of the Brit Time company. We have Mr. Rohit Chugani, who's the MD of Ramesh Watch company with me, and myself, Ms. Ashwini, who's CEO of the company. एक्सीलेंट क्वालिटी आज हमने यहाँ पे एवेंटस लॉन्च किया है. वो डबल बैरल विथ स्पेशल ग्लास कर्व ग्लास है. इन ब्रिट टाइम वी हैव 316 स्टेनलेस स्टील सर्जिकल स्टील we are using, and also sapphire crystal. It is superb collection, you can see it. And what are the prices you asked? In Brit time we starting with 18,000 to 50,000 price range. Managing Director of Ramesh Watch Company Private Limited, and we are unveiling Brit Time at Ramesh Watch Company Jubilee Hills. It's our new branch that we have opened 2 months back, and we've launched Brit Time with their new collection Aventis at our Jubilee Hills branch, because we want all the HNI crowd and everybody in Hyderabad to get access to the best products that Brit Time has made. కేరళ టూరిజం శాఖ ట్రావెల్ నౌ పోస్ట్ లెటర్ పేరుతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఫిబ్రవరి నుండి మార్చి 31 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేరళ పర్యాటక సమాచార అధికారి సూరజ్ తెలియజేశారు. I'm very happy to be here in this vibrant city of Hyderabad with our new marketing program, Travel Now, Post Later. This is an invitation to all of you, all the tourists, to experience Kerala. Experience it in its real sense and enjoy with all your 5 senses.
So Kerala, as all of you know, is a beautiful natural tourist destination. But it is not just a natural tourist destination. It has much more to offer to you. So that's why for every tourist, those who visit Kerala have to enjoy, experience it in the real sense. హైదరాబాద్లో ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ తన కొత్త కార్పొరేటెడ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. గతంలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్గా ఉన్న ఈ సంస్థ పేరు మార్చి అనంతరం బ్రాండ్ విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రమోటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కందుల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్లాస్ లైనింగ్ విభాగం కంపెనీకి కీలకంగా కొనసాగుతుందని, కొత్త ఐడెంటిటీస్ కోసం సమగ్ర ఇంజనీరింగ్ మరియు టర్నింగ్ ప్రాజెక్టులపై మరింత దృష్టి సారించనుందని తెలిపారు. The logo is the earlier is you can see the glass. One second. And wonderful audience. Next, we move to our next important. నా పేరు నాగేశ్వరరావు. నేను స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ముఖ్య కారణం ఏంటంటే ఇంతకుముందు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ లోగో ఉండేది. ఇప్పుడు మేము స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ చేస్తున్నాము. అది మా బిజినెస్లో 30% ఉంది. అదర్ బిజినెస్ 70% ఉంది. ఇంజనీరింగ్ ఎక్కువగా బిజినెస్ చేస్తున్నాం మేము. అన్ని ప్రాసెస్ ఇండస్ట్రీస్కి, ఫార్మా, కెమికల్, ఫుడ్, బయోటెక్నాలజీ అన్ని ఇండస్ట్రీస్కి ఇంజనీరింగ్ చేస్తున్నాం. కాబట్టి కంపెనీ పేరుని పూర్తిగా స్టాండర్డ్ ఇంజనీరింగ్ కంపెనీగా మార్చాము. దానికి తగ్గట్టుగా లోగోను కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్ లోగోగా డిజైన్ చేసి న్యూ లోగోని లాంచ్ చేయడం జరిగింది. లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఉంది, వరల్డ్ వైడ్ కూడా ఉంది. మాకు 13% ఎక్స్పోర్ట్ ఉంది. సౌత్ ఇండియా నుంచి 50%, 55% అండ్ 32% బిజినెస్ కమింగ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ సంవత్సరం మేము 25 to 27. హైదరాబాద్లో వాడిన కార్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, ఈ పెరుగుదలతో ప్రముఖ ఆటోటెక్ సంస్థ Cars24 అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కంపెనీ మొత్తం లావాదేవీల్లో దాదాపు 10% నమోదవ్వగా అందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. పెట్రోల్ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉండగా కాంపాక్ట్ ఎస్యూవీలు మరియు హ్యాచ్ బ్యాచ్ల వినియోగదారులకు మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. డిజిటల్ ఫస్ట్ కొనుగోలు, ఫైనాన్సింగ్ సేవలు మార్కెట్ వృద్ధికి తోడ్పడుతున్నాయి. Move towards trust and transparency will survive, but I don't see a 5 years hence also market that won't have the local dealers. How is demand for AVs, second-hand AVs? Low right now. So in general, if you look at the second-hand car market, it earlier it used to follow the new car market by 6 years. That time has come down to now 4.5 years. But because 4.5 years back in 2021, EV wasn't a big market, so H1 was the first time we released our public results. Our revenue has increased 18%. We hit 651 crores in terms of net revenue or our take rate. Our burn has reduced massively by 38%, down to 162 crores. We are projecting revenue to grow further to 750 crores in H2 and burn to reduce significantly lower. We are looking at an IPO in the next 12 months. Most importantly, now if I talk about the Telangana and especially the Hyderabad market, it has been one of the fastest growing markets for us. It has become the third biggest city for us in the country, growing at 40% plus. We are opening new hubs in Hyderabad. We are coming up with a zero emission hub in Miapur. One very interesting insight when we look at the Hyderabad market is it has the highest financing attach rate when on the used cars. Hyderabad as a city is becoming more affluent. It is becoming more digitally savvy. It is becoming more organized thanks to the high-tech city. We see a financing attach rate of 75% at an average income of 35 to 40,000.
We see Hyderabad growing. మహాశివరాత్రి పూర్వదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ వెలుగుగుట్ట ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయాన్ని ఆకర్షణీయంగా లైటింగ్, పెయింటింగ్లతో అలంకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవాలయ ఆవరణను పూర్తిగా శుభ్రం చేయించగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల వెంట ప్రత్యేక దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రత్యేక మార్గాలను కూడా సిద్ధం చేశారు. పోలీసుల శాఖ, మున్సిపల్ కమిషనర్, ఐడియా కమిషనర్ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేశామని ఆలయ ఈఓ పెద్దగారి శ్రీకాంత్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాడని V5 న్యూస్.